హలో ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు కబీర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. వెయిట్ ఫర్ ఒకరి కోసం లేదా ఒక వస్తువు లేదా ఒక సంఘటన కోసం వేచి చూడడం అవైట్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వెయిట్ ఫర్ మీ ప్లీజ్, దయచేసి నా కోసం వేచి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాము. లెట్స్ వెయిట్ ఫర్ ద ఎగ్జామ్స్ టు బీ ఓవర్ ఆర్ లెట్స్ వెయిట్ టిల్ ద ఎగ్జామ్స్ ఆర్ ఓవర్. ఎగ్జామ్స్ అయిపోయే వరకు చూద్దాం. ఆస్క్ ఫర్ ఎవరినైనా ఏదైనా అడగడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ హిస్ హెల్ప్ బట్ హీ డిడ్ నాట్ హెల్ప్ మీ. వాణ్ణి సహాయం అడిగాను కానీ వాడు చేయలేదు. షీ ఆస్క్డ్ హిమ్ ఫర్ సమ్ బుక్స్. ఆమె కొన్ని పుస్తకాలు అడిగింది. I asked him for some information and a few books. వాణ్ణి నేను ఏదో సమాచారం, కొన్ని పుస్తకాలు అడిగాను. గమనిక, ప్రశ్నలు అడగడం అనే అర్థంతో ఒక పని చేయమనే అర్థంతో ఆస్క్ తర్వాత ఫర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆస్క్డ్ హిమ్ a few questions. నేను అతనిని కొన్ని ప్రశ్నలు అడిగాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. షీ ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ టు వెయిట్. ఆమె తన స్నేహితురాలును వేచి ఉండమని కోరింది. దే ఆస్క్డ్ మీ వై ఐ వాజ్ దేర్. నేనక్కడ ఎందుకు ఉన్నానని వాళ్ళు నన్ను అడిగారు. పై సందర్భాల్లో ఆస్క్ తర్వాత ఫర్ రాదు. హోప్ ఫర్ దేనినైనా ఆశించడం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మంచి జరుగుతుందని ఆశిద్దాం. దే హోప్ ఫర్ అన్ ఎర్లీ అపాయింట్మెంట్. వారు త్వరలో ఓ ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నారు. గమనిక, హోప్ తర్వాత దట్ బిగిన్ అయ్యే మాటలు వస్తే ఫర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, తనకు ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాడు. హీ హోప్స్ దట్ హీ విల్ గెట్ ద జాబ్. టైం ఫర్ దేనికైనా టైం వచ్చేసింది లేదా టైం అయింది అనడానికి టైం ఫర్ అంటాం. ఇది చాలా కామన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ టైం ఫర్ డిన్నర్. భోజన సమయం అయింది. టైం హ్యాస్ కమ్ ఫర్ us టు లీవ్. మనం బయలుదేరాల్సిన సమయం అయింది. ఇట్స్ టైమ్ ఫర్ స్కూల్. పాఠశాలకు సమయం అయింది. లుక్ ఫర్ వెదకడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ లుకింగ్ ఫర్ అ గుడ్ బుక్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ మీద మంచి పుస్తకం కోసం చూస్తున్నాను లేదా వెతుకుతున్నాను. వాట్ ఆర్ యు లుకింగ్ ఫర్? దేనికోసం చూస్తున్నావు లేదా వెతుకుతున్నావు. నో యూస్ లుకింగ్ ఫర్ హిమ్ హియర్. ఇట్స్ ద టైమ్ ఫర్ హిస్ కాలేజ్. అతడి కోసం ఇక్కడ చూడటం నిరుపయోగం. ఇది అతడు కాలేజ్కు వెళ్ళే సమయం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.